సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్ ఎఫ్ఎఫ్ అండ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. అండ్ ఈ రోజు అయితే వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీకు అసలు ఓపెనింగ్ చూస్తే అర్థమైపోయి ఉండాలి. ఈ పాత పీక్లో అయితే మనమైతే ఇప్పుడు గేమ్ని అయితే ఆడబోతున్నాము. నిజంగా అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాచ్లో ఇచ్చినట్టున్నాడు ఇది. నిజంగా అసలు ఇన్ఫైనట్ గ్లూ వాల్స్ ఏదో కష్టం రూమ్ మ్యాచ్లో బాగానే ఉంది. ఎనిమిది వచ్చాడు. అరే ఏమో నాకు దానితోడు ఈ కష్టం ఇచ్చుడు అంతా పోయింది. అసలు మొత్తం కూడా కనెక్ట్ అవ్వట్లేదు అసలు ఎంత స్మూత్గా ఆడదాం అనుకున్నా కానీ ఏదో కానీ అయిపోయింది. నిజంగా మీరైతే వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చిన ఉంటే షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, హెడ్గా అయితే కనెక్ట్ అయింది. సారీ, ఓకే, హెడ్గా అయితే కనెక్ట్ అయింది. అయినా సావలేదేంటి వీడు? ఒక్క నిమిషం పైన ఏదో ఉంది. ఇన్ దిస్ రౌండ్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఇన్హేలర్స్. ఇన్హేలర్ ఉంటే సావకుండా ఉంటాడా? చూద్దాం ఉండు ఒక్క నిమిషం. ఓకే, క్విక్ వెపన్ స్విచ్లో ఇది నొక్కుపోతుందా? ఓకే ఆల్ రైట్. ఇంకా మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ ఎంతమంది వచ్చారా మొత్తం? ఏంటి మనీ ఇద్దరే ఉన్నారు, వాళ్ళేపై నలుగురు ఉన్నారు. అరే యార్, ఇంకా వెళ్ళిపోదామా లేకపోతే ఆడదామా? వద్దు ఎలాగైనా కానీ ఆడదాము నిజంగా అసలు. ఓకే హెల్త్ అయితే దింపేశాడు. ఏంటి అసలు తగలను కూడా తగలట్లేదు వీడు. రే ఉండరా ప్లీజ్ ఉండరా. ఓకే నేను ఒక్కడనే అయిపోయాను. గాయస్, నిజంగా ఎలాగైనా కానీ మనల్ని అయితే గెలిపించాలి. అసలు ఆడికి ఎంత హెడ్ కొట్టినా కానీ అవ్వకపోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు అసలు. ఓకే మీద పడిపోయారు ఒక్కోడు, అర్థమైపోతుంది. అరే అంత కొడుతున్నాను అయినా పడండి. దీనికి తోడు ఇదేమో రీలోడ్ కూడా స్లో అయిపోయింది. అదేంటో నాకు అర్థం కాలేదు అసలు. ఓకే అయిపోయింది. దెబ్బ వేసేసాడు మనకి. వేసేసాడు దెబ్బ వేసాడు. మొత్తం ఎంతో ఆబ్జెక్టివ్ 5 తీరిందిలే దోల. నాకైతే అర్థమైపోయింది. ఈ వీడియో 10 నిమిషాలు ఉండబోతుంది. దీన్ని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేపాటికి నాకు దోల తీరిపోద్ది నిజంగా. ఓకే ఇంకా వెళ్ళిపోదాం. ఇదేంటి పైకి వెళ్తున్నాడు? ఓకే, వీడితో పాటు పైకి వెళ్దాం. అరే ఇక్కడ ఉన్నట్టున్నాడు. ఓకే, ఆడిని కొడదాం ఒక్క నిమిషం. ఉండరా ఉండరా నీకు ఇంకొకటి. వెనకాల ఆగా ఏంటి డబల్ బ్యారల్ 2 చేతులతో పట్టుకున్నాడు. ఆప్షన్ ఉందా? అరే యార్, అరే చా. ఓకే సో ఏంటంటే ఇచ్చాడైతే. ఓకే, ఆప్షన్ దీనికి ఇచ్చాడైతే. ఓకే మనకి తెలియలేదు. అంటే ఫస్ట్ టైం నిజంగా ఇది 9 ఏళ్ళ గేమ్లో కూడా నేను ఫస్ట్ టైం ఇది చూస్తాను కూడా. అసలు మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఇంకా చాలా అంటే చాలా కబుర్లు చెప్పుకున్నాను. వీడియోలో ఏదైనా నచ్చిన పాటలు ఉంటే కింద కమెంట్ చేయండి గైస్. నా వాయిస్ ఓవర్ అని మాత్రం చెప్పమాకండి, ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను, కొత్తగా అప్లై చేస్తున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఆల్ రైట్. ఇంకా అరే ఎలాగైనా గెలిపిరా ప్లీజ్ నైనా గెలిపిరా. ఓకే వచ్చేసాడు. అరే యార్, అయిపోయింది మనోడు సీన్ అయిపోయింది. అచ్చా ఆల్ రైట్. అరే పక్కనే ఉన్నాడు, కొట్టరా ఒక్కడేరా. రైట్ సైడ్లో ఉన్నాడు, కొట్టరా. అడుగు కొట్టు. అది అంతే. ఓకే ఇంకొకడు ఉన్నాడు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఎలాగైనా గెలిపి బాబాయ్. ఒక్క రౌండ్ గెలిపి బాబాయ్. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ చంపుతాం ఇక నుంచి. ఓకే ఆల్ రైట్. ఓకే, ముందు ఆయన కొట్టేసి చంపే ముందు, లేదా హీల్ వేసుకో తొందరగా అర్జెంట్గా ప్లీజ్ హీల్ వేసుకో. ఓకే వస్తాడు, ఒక్క నిమిషం ఉండు వస్తాడు చూద్దాం. ఓకే కాదు మామ, ఈడేమన్నా ఫ్లాష్ మ్యాన్లా ప్రత్యక్షమవుతాడంటారు, లేకపోతే ఏంటి చెప్పండి. మీరైతే కింద కమెంట్ చేయండి. అలాగే ఓ మై గాడ్, షిట్, ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నానన్నా. నీ గురించి అన్న ఆగింది ఏంటన్నా? వాడికి 999 వచ్చింది. ఓకే, మనోడైతే గెలిపించాడు. నాకు తెలుసురా నువ్వు ఈ ఆటగా దొరకడం సొరని. ఓకే వీడియో అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. రౌండ్ 3కి అయితే వచ్చేసాము. ఎలాగైనా గెలవాలి మనం. ఓకే, కస్టమైజ్డ్ కూడా సెట్ చేసుకుందాము. ఓకే కొద్దిగా అది ఇప్పుడు. ఓకే అరే యార్, ఓకే ఇందులో ఏంటిది మళ్ళీ ఇన్ దిస్ రౌండ్ ఎవ్రీవన్ మూవ్మెంట్ స్పీడ్ ఇస్ ఇంక్రీజ్ అంట. అబ్బో, అందుకే నా ఎయిమ్ కూడా అవ్వట్లేదు అసలు. అరే యార్, నాకు చిరాకు వచ్చేసింది మామూలుగా. తీసేసేయండి ఇంకా. ఓకే ఏం ఓకే నా బంద్. ఓకే అసలు మీరు ఎట్టా కొడతంటే ఏంట్రా అసలు వచ్చి. ఇంకా ఈడేమో పైన ఉండి గ్లూ వాల్ వేసుకుంటున్నాడు, ఆడి చూస్తేనేమో బయట ఉంటున్నాడు. ఇంకా వీళ్ళిద్దరే ఆడుతున్నారు కలుపు మెత్తుకుని. అరే కొట్టరా 999 తింగాడు. అబ్బా నెంబర్ 1 రా నాయన కన్నా, సూపర్ రా కన్నా, తెలివిగా ఆడుతున్నావు నువ్వు, బాగా ఆడరా. అదిరా అబ్బాయి, అది ఎల్లెళ్ళి జియాప్ చెప్పాడు. వీడైతే మాత్రం ఇగో ఎల్లెళ్ళు ఉన్నాడు వీడు. ఇంకా ఇచ్చి అసలు వీళ్ళంతా ప్రో ప్లేయర్లు కానీ అసలు నా జీవితంలో చూడలేదు. రౌండ్ ఎలాగోలా అప్పు చెప్పేశారు, నాకు అర్థమైపోయింది. వీళ్ళు అవతల వాళ్ళు 3 ఉన్నారు, మనం 4 ఉన్నాం, అయినా గెలవలేకపోతున్నాం. అంటే అసలు మీకును ఈ రూమ్ ఇచ్చిన వాడికి ఫ్రీ ఫైర్ బాబాయ్కి దండం పెట్టుకుని దండం పెట్టేయాలి అసలు. ఓకే, ఇంకా నెక్స్ట్ రౌండ్ ఉండి అల్లాడిచ్చి దద్దర్లు ఇచ్చేసి దెబ్బడి అప్పుడప్పుడు తాండ్ర చేసేద్దాము. ఓకే ఎక్కడ ఓకే వీడు వచ్చాడు, వీడికి ఒక హెడ్ షాట్ వేద్దాం ఉండు. దిస్ రౌండ్ ఎవరీ వన్ హ్యాజ్ 500 HP. అదిగో చెప్పానా అవ్వట్లేదని. అరే యార్, హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు మామ అసలు.
ఇటు ఇద్దరు వచ్చేసారు. అరే యార్ ఓకే. అదే తొందరగా 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 వేసుకో. అది అంతే అది అయిపోయింది. నా సీన్ అయిపోయింది. నాకు తెలుసు. ఓకే వేసేసాడు నాకు వేసేసాడు. అయిపోయింది చెప్పాను కదా. 500 HP అంటే మాటలా. ఇద్దరు అటు నుండి దింపుతారు తప్ప ఈ నా కొడుకులేమో పైన ఉంటారు. అరే కథ కిందకు వచ్చి రండిరా, నేను ఫైటింగ్ చేస్తున్నాను కదరా, మీరంతా సిగ్గు లేకుండా ఎట్లా ఆడుతున్నారా. చిచ్చి నాకు ఉన్న ఫ్రస్ట్రేషన్కి గాయస్ అసలు నాకు ఆ బాబాయ్ గుర్తొస్తున్నాడు. న్యూస్ రిపోర్టర్ బాబాయ్ అంటాడు, నేతి వార్త సపోజ్. ఓకే అండి, చెప్పాలి కదండి. ఇప్పుడు ఎనిమీస్ ఉన్నారు, పక్కన కిటికీలు ఉన్నాయి. ఓల్డ్ పీక్ ఆనందం పడాలా లేకపోతే ఈ మ్యాచ్ ఓడిపోతున్నామని బాధపడాలా నాకు తెలియక అడుగుతాను, చెప్పండి. ఇగో ఈడైతే దిగిపోయాడు. దూరం అరే ఆడమాకండ్రా, ఎందుకు ఫ్రీ ఫైర్ అన్ఇన్స్టాల్ చేసి పడుతుంది. బాటగాళ్ళు వచ్చారు అసలు నాకు. చిచ్చి నాకున్నంత ఫ్రస్ట్రేషన్ ఇంకొకడికి రాకూడదు. మీరైతే వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చిన ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే అమ్మో అన్న జాగ్రత్త అన్న చచ్చిపోతారేమో నీ బుల్లెట్లకి, నువ్వు గ్లూ వాల్ స్పీడ్కి. అమ్మో మీద పడిపోతారన్న. అన్న నువ్వు పైన ఉన్నావా అన్న నువ్వేంటన్నా గ్లూ వాల్ చీల్చుకొని చంపుకొని రావాలన్నా. నువ్వు పైన ఉన్నా అన్న, కథ పైన నుండి రా అన్న. మరీ ఇట్టా ఉన్నావేంటన్నా పిసినారు పాస్ లాగా. పాస్ ప్యాంట్ నాకు తొందర రారా అని చెప్పాను కిందకి. చంపుతారు నువ్వు ఎందుకురా సంకనాకు వెళ్ళాడు. ఇంకా ఇంకా వచ్చేస్తాయి గాయస్. ఓకే కట్ అయిపోద్దులేండి ఇక్కడ నుంచి. ఓకే వచ్చాడు, ఎట్టగాలకు వచ్చాడు, అన్న వచ్చాడు. మంచి రోజులు వచ్చాను కాదు. అరే అవతలోడు ఒక నాకైపోయాడు. ఇంకిద్దర్రా, మీరిద్దరు వాళ్ళిద్దర్రా, ఎందుకురా ఇక్కడే ఉంటారు, కిందకి వెళ్ళిపోండిరా ప్లీజ్ రారు. ఓకే డ్యామేజ్ అయితే ఇచ్చాడు. అరే జోన్ రా, అది జోను సత్తావు జోమెను. ఓకే ఇటు అరే అటు మాకు ఇటు బయట ఉండు, వాళ్ళే సత్తారు. జోన్ డ్యామేజ్ తీసుకుని మీకు ఎలాగో డీజే ఉంది కాబట్టి మీరు బతుకుతారా, వాళ్ళే సత్తారు. ఓకే గెలిపించాడు. ఎట్టగైతేనే ఫ్రీ ఫైర్ బాబాయ్ మాకు రౌండ్ ఇచ్చాడు. ఓకే సారీ బాబాయ్, నేను ఇంత 4 బూతులు తిట్టుంటే మీరేం పట్టించుకోమాకండి ఫ్రీ ఫైర్ బాబాయ్ గారు. ఇంకా అండ్ అలాగే మనం కస్టమ్ హెచ్డి సెట్ చేసుకోవడం సరిపోతుంది. మొత్తం అంత దొబ్బింది అసలు. సెన్సిటివిటీ కానీ అవన్నీ పోయినాయి, మళ్ళీ సెట్ చేసుకోవాలి అన్నీ. ఓకే జస్ట్ మిస్ చెప్పాను కదా గాయస్, అది చెప్పానా ఇది వచ్చేసాడని. దిస్ రౌండ్ 0 గ్రావిటీ జోన్ అపియర్ అంట. 0 గ్రావిటీ జోన్స్ అపియర్స్ అంటే నాకేం తెలుసు. ఇదేంటి చతురీలు చేస్తున్నాడు. నేను నీ మీద బోయా కొట్టందే, ఈ పూట బిర్యానీ తినరా, అది అంతే. నేను నీ మీద బోయా కొట్టందే, ఈ పూట బోయా బిర్యానీ తినను చెప్తున్నా కదా. తినను ఇక చూసుకో, నీకు ఉంటుందిలే. మా ఊడు పోయాడులే కానీ తొందరగా చేయండి. నెక్స్ట్ రౌండ్లో మేము ఒక్కొక్కరిని ఆడేసుకుంటాను నేను. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్. అది నాకు తెలుసురా, మీరు పోగొడటానికే పుట్టారు. వాళ్ళైనా కనీసం ఇస్తున్నాను ఎలాగైనా కానీ, మీరు మరీ అది కూడా పుట్టలేదు కదా, ఎందుకునే ఇంకా. చిచ్చి దరిద్రులారా, కానివ్వండి తొందరగా స్పీడ్గా. అరే ఉరకండ్రా సిగ్గులేని మంద, పరిగెత్తండి. ఒడిస్సీ గ్యాంగ్ కన్నా దారుణంగా ఉన్నారు కదరా మీరు అసలు. అది మీద పడిపోండి కొట్టండి. అది నాకు ఇల్చోర్లే చేయండి మీరంతా దరిద్రులారని. చిచ్చి అరే నా బాబాయ్ నువ్వు అలోకి వేస్తావు అప్పుడే, తర్వాత వేద్దాం. ఒక్క నిమిషం ఉండు. అది ఈడేనా ఎవడో కానీ పెద్ద ఇమోట్లు వేసాడు. ఈడే అనుకుంటా ఈడే. అదిగో ఈడు నాకు తెలిసి ఇడికిలు కూడా చోరు చేస్తాను. ఇడికిలు కూడా చోరు చేసి నాకు అర్థమైపోయింది. అది మళ్ళీ పెద్దరా ఉన్నట్టున్నారు, ఎట్టగొట్ట ఫైట్ చేస్తున్నారు. 3v3 వచ్చింది గాయస్. ఇంకా మనం నెక్స్ట్ 2 రౌండ్స్ ఎలాగైనా కొట్టేయాలి. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్లో ఏంటి అందరికీ హర్జా లైన్ అనేది వచ్చిందంట. ఓకే ఇంజెక్షన్ అంటే నాకైనోడికి మళ్ళీ వచ్చింది గాయస్. ఓకే సైలెంట్గా వెళ్ళి ఇక్కడ వీడికి హెడ్ ఇస్తాం. ఓకే అది అంతే అట్ట ఎండకుండా పండుగ గడ్ర వీడు. అది వంటాపు డమ్మని పడుద్ది. అది దెబ్బకి దద్దరిల్లిపోద్ది. నీ బుర్ర అంతా కూడా గుజ్జులు పోయి అంతా నీకు బుర్ర పోద్దిరా, బుర్ర పాడే నీకు. అర్థమవుతుందా? ఎవడనుకుంటున్నావురా మేవరిక్ రా తేటగాడు. ఓకే సో గాయస్ ఇంకొక రౌండ్ గాయస్, స్పీడ్గా వెళ్దాము. అలో కాన్ చేయరు నువ్వు. ఓకే స్పీడ్గా వెళ్దాము. ఈ ఇల్లు కొట్టేసేలా ఉన్నారు ఒక్కొక్కరిని పట్టుకొని. ఓకే నాకు తెలిసి గెలిపించేస్తారులేండి. ఏడి ఎక్కడున్నావు రే? రా ఎక్కడున్నావు? రాబే రా బయట పైన ఉన్నావా లేకపోతే కింద ఉన్నావా చెప్పు. అడిగో అన్న నమస్తే అన్న, చెప్పు అన్న. నిన్ను చంపేస్తారులే అన్న, నాకు అర్థమైపోయింది అన్న నిన్ను చంపేశారనేసి. ఓకే అన్న మనమైతే బుయా యానిమేషన్ రాలేదేంటి?
జస్ట్ విక్టరీ అవుతాడా? ఇంత కష్టపడాడు 10 నిమిషాలు వీడియో రికార్డ్ చేసి 10 నిమిషాలు వాయిస్ ఓవర్ ఇస్తే నువ్వు నాకు ఇలా చేస్తారా? ఫ్రీ ఫైర్ బాబాయ్. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.